ప్రియమైన వారలారా, నేటి క్రైస్తవ సమాజంలో నాటి నుండి అంటే మొదటి శతాబ్దం తరువాత భూమి మీద ప్రారంభమైనటువంటి క్రైస్తవ్యం, బైబిల్ పూర్తయిన తర్వాత భూమి మీద విస్తరించినటువంటి క్రైస్తవ్యం, ఈ క్రైస్తవ్యం ఏదైతే ఉందో ఈ క్రైస్తవ్యానికి అనేక సంగతులపై, బైబిల్లో ఉన్నటువంటి అనేక సంగతులపై పరిపూర్ణమైనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితి. అపోస్తులుల పరిచర్య కాలములో మొదటి శతాబ్దములో ప్రారంభ క్రైస్తవ్యానికి ఉన్నటువంటి అవగాహన, దేవుని వాక్య జ్ఞానం ఆ తదుపరి భూమి మీద విస్తరించినటువంటి క్రైస్తవ్యములో పరిపూర్ణంగా లేదు అని చెప్పటానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇకపోతే రక్షణ విషయంలో, దేవుని ప్రణాళిక విషయంలో, దేవుని ఏర్పాటు విషయంలో కొంతమేర క్రైస్తవ్యానికి ఒక మంచి అవగాహన కలిగి ఉన్నారు. కానీ బైబిలులో అనేకమైన ఆత్మ సంబంధమైన సంగతుల విషయంలో మాత్రం ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన, జ్ఞానము లేదని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు. ఎందుకంటే ప్రియులారా, బైబిల్ గ్రంథ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి అంశం దేవుని మందసం. దేవుని మందసమును గూర్చి నేటి క్రైస్తవ్యానికి ఉన్నటువంటి అవగాహన ఏంటి, ఏం కలిగి ఉన్నారు అనేటటువంటిది ప్రశ్నిస్తే అందులో 99% శూన్యం. అంటే మందసము అనేటటువంటిది ఏంటో చెప్పగలరు, మందసం ఎక్కడ ప్రారంభమైందో చెప్పగలరు, మందసం గురించినటువంటి చరిత్ర తెలుసు. కానీ ఆ మందసం చరిత్రలో ఏమైపోయింది, ఏమై ఉంది అనేటటువంటి విషయంలో నేటి క్రైస్తవ సమాజానికి చాలా మట్టుకు అవగాహన లేదు. అందుకే ఈవేళ మనం మాట్లాడుకొనబోయేటటువంటి అంశం ఏంటంటే దేవుని మందసము, దేవుని నిబంధన మందసము నాడు ఏమైపోయింది, నేడు ఏమై ఉంది అనే అంశాన్ని మనం మాట్లాడుకొనబోతున్నాం. దేవుని నిబంధన మందసము నాడు ఏమైపోయింది, నేడు ఏమై ఉంది అనేటటువంటి అంశాన్ని మాట్లాడుకుందాం. ప్రియులారా, నిబంధన మందసమును గురించి దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు అనంటే మనందరికీ తెలుసు, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీల మధ్య ఆయన నివసించాలి అనుకున్నాడు. నేను వారి మధ్య నివసించి సంచరించున్నట్లు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మించండి అని చెప్పి దేవుడు అడిగాడు. ఆ అడిగినటువంటి మాటలు నిర్గమకాండం 25వ అధ్యాయము 9 నుండి మీరు చదువుకోవచ్చు. దేవుడు ఇశ్రాయేలీల మధ్య నివసించాలనుకున్నాడు, అందుకే తన కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమని, ఏర్పరచమని చెప్పాడు. అందులో ప్రత్యేకమైనటువంటిది మందసం. ఈ మందసమును దేవుడు తుమ్మకర్రతో చేయమన్నాడు, దాని మీద బంగారు రేకుతో పొదిగించమని చెప్పాడు. తుమ్మకర్రతో మందసాన్ని చేసి దాని మీద బంగారు రేకును పొదిగించాలి అని చెప్పాడు. మందసమును చేసిన తర్వాత అందులో మోషే గారికి దేవుడు సీనాయి పర్వతం మీద ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 రాతి పలకలను
ఆ మందసంలో ఉంచమన్నాడు. మందసము అని అంటే ఒక పెట్టె, నిబంధన పెట్టె. తెలుగులో దాన్ని ఒడంబడిక పెట్టె అంటాడనమాట. ఆ పెట్టెలో, ఆ మందసంలో మోషే గారికి ఇవ్వబడినటువంటి 2 రాతి పలకలు ఉంచబడ్డాయి. ఒక పాత్రలో మన్నాను నింపి ఆ పాత్రను మందసంలో పెట్టారు. తర్వాత చిగురించినటువంటి అహరోను చేతి కర్రను కూడా ఎక్కడ పెట్టారు? మందసంలో పెట్టారు. ఈ మందసాన్ని దేవుడు చెయ్యాలి అని చెప్పి నిర్గమకాండం 25వ అధ్యాయములో చెబితే, నిర్గమకాండం 37వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనాల వరకు ఉన్నటువంటి సందర్భంలో ప్రజ్ఞా వివేకములు కలిగినటువంటి బెసాలేలు అనేటటువంటి ఒక వ్యక్తి ఈ మందసమును చేయటం అనేది జరిగింది. అంటే దేవుడు నిర్గమకాండం 25వ అధ్యాయంలో చెప్పాడు. నిర్గమకాండం 37వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనాల వరకు రాయబడిన సందర్భంలో బెసాలేలు దానిని చేశాడు. చేయబడినటువంటి ఈ మందసం మోషే గారు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి నడిపించేటప్పుడు అరణ్య ప్రయాణములో ప్రత్యక్షపు గుడారములో ఉంచబడింది. దీనిని కొంతమంది లేవీలలో ప్రముఖులైన వారు మోయటానికి, ప్రయాణములో ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళటానికి ప్రత్యేకించబడ్డారు. మందసాన్ని ఎవరు కూడా పొరపాటుగా ముట్టుకోకూడదు, మందసాన్ని ఎవరు సమీపించకూడదు. ఎందుకంటే మందసం అంటే దేవుని శక్తి, దేవుడు ఇశ్రాయేలుల మధ్య ఉన్నాడు అనటానికి ఒక రుజువుగా మందసం అనేది ఉంది. కాబట్టి ఈ మందసాన్ని ఎవరు ముట్టుకోకూడదు. ఈ మందసం అరణ్య ప్రయాణములో కొంతకాలం కొనసాగి యెరూషలేముకు తీసుకొని షిలోహులో పెట్టారు. షిలోహులో నుండి తర్వాత ఫిలిష్తీయులు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుండి అభినాదాబు అనేటటువంటి ఆ వ్యక్తి యొక్క ఇంటిలో 20 సంవత్సరాలు ఉండింది. ఇలా మందసం అనేక ప్రదేశాలు తిరిగింది. ఒక మాటలో చెప్పాలంటే సొలొమోను గారు దేవుని కొరకు మందిరమును కట్టేంత వరకు దేవుని మందసమునకు ఒక స్థిరమైన స్థలము లేదు. అందుకే దావీదు అంటాడు, నేను దేవదారు మ్రాణుతో చేయబడిన ఈ రాజనగర్లో నేను ఉండగా దేవుని మందసం ఎక్కడుందట? గుడారాల్లో, డేరాల్లో ఉంది. నేను దేవునికి ఒక మందిరం కట్టాలి అని అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో అరణ్యములో నుండి ప్రయాణం చేసి వచ్చిన నాటి నుండి నేటి వరకు నేను గుడారాల్లోనే, డేరాల్లోనే నివసించుచున్నాను. నాకొక మందిరం కట్టించకపోతిరే అని నేను ఎప్పుడైనా అడిగానా అని దేవుడు దావీదుతో అంటాడు. అంటే ప్రియులారా, అరణ్యములో సిద్ధపరచబడినటువంటి మందసం సొలొమోను గారు మందిరము కట్టేంత వరకు అనేక ప్రదేశాలలో యెరూషలేములో ఫిలిష్తీయుల మధ్య తిరిగింది. దానికి సంబంధించినటువంటి రెఫరెన్స్లు మీరు రాసుకోవచ్చు. నిర్గమకాండం 40వ అధ్యాయము 20వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2-6 వచనాలు, అలాగే 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు. ఇవన్నీ కూడా మందసం ఎక్కడెక్కడ అరణ్యములో నుండి బయలుదేరిన నాటి నుండి ఎక్కడెక్కడ ఉందో తెలియజేసేటటువంటి వాక్యాధారాలు. మరి ఇదివరకు సహోదరుడు రమేష్ చదివి వినిపించాడు. రాజుల గ్రంథములో ఏమంటే సొలొమోను
దావీదుపురములో నుండి తీసుకొని వచ్చి ఎక్కడ ప్రతిష్ఠించారు? సొలొమోను కట్టిన మందిరములో ప్రతిష్ఠించారు. మందిరములో ప్రతిష్ఠించారు. అయిపోయింది. మందిరం చేరింది. సొలొమోను కట్టిన మందిరం, ఆ మందిరంలోనికి మందసం చేరింది. అది మొదటి రాజుల గ్రంథము మరి 8వ అధ్యాయములో మీరు చూడొచ్చు. 8వ అధ్యాయంలో ఒకసారి చూస్తే మొదటి వచనంలో, అప్పుడు సియోను అను దావీదుపురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకొని వచ్చుటకు యెరూషలేములో ఉండు రాజైన సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చెను. ఎక్కడి నుండి తీసుకొని రావటానికి? దావీదు పురములో నుండి తీసుకొని రావటానికి. ఎందుకంటే అబీనాదాబు ఇంటిలో 20 సంవత్సరాలు ఉన్నటువంటి మందసాన్ని దావీదు తీసుకొని రావటానికి ప్రయత్నించినప్పుడు కొత్త ఎడ్ల బండి మీద తీసుకొని వస్తుంటే ఎడ్ల కాళ్ళు జారాయి. అప్పుడు ఉజ్జానేవాడు పట్టుకోవటానికి ప్రయత్నించినప్పుడు వాడు అక్కడికక్కడే చచ్చిపోయాడు. అప్పుడు దావీదు భయపడి మందసాన్ని ఒబేదెదోము ఇంటిలో పెట్టాడు. 3 నెలలు ఒబేదెదోము ఇంటిలో ఉన్నప్పుడు ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదింపబడింది. అతని ఇల్లు ఆశీర్వదింపబడిందని చెప్పి అప్పుడు దావీదు ఒబేదెదోము ఇంటికి వెళ్ళి మందసాన్ని తీసుకొచ్చి దావీదుపురములో, దావీదు పట్టణం అనగా బెత్లెహేములో తీసుకొచ్చి పెట్టాడు. బెత్లెహేములో పెట్టిన తర్వాత సొలొమోను మందిరం కట్టేంత వరకు బెత్లెహేములోనే ఉంది, దావీదుపురములోనే ఉంది. ఇప్పుడు మందిరం కట్టిన తర్వాత సొలొమోను ఏం చేశాడు? మందసాన్ని తీసుకొచ్చి మందిరములో చేర్చాడు. మందసాన్ని తీసుకొచ్చి మందిరంలో చేర్చాడు. 3వ వచనం, ఇశ్రాయేలీయుల పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకొని వచ్చిరి. ప్రత్యక్షపు గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీయులను తీసుకొని రాగా, అంటే ఇక మోషే కాలంలో అరణ్యములో నిర్మించబడినటువంటి ఈ ప్రత్యక్షపు గుడారం తీసేశారు. తీసేసి ఎక్కడ పెట్టారు? సొలొమోను కట్టిన మందిరంలో పెట్టారు. సొలొమోను కట్టినటువంటి మందిరములోనికి మందసం చేరిన తర్వాత అది బబులోను రాజు నెబుకద్నెజరు దేవాలయం మీద దాడి చేసేంత వరకు, దేవాలయాన్ని తగలబెట్టేంత వరకు, యూదులను బబులోను చెరకు తీసుకొని వెళ్ళేంత వరకు దేవుని నిబంధన మందసం ఎక్కడుంది? సొలొమోను కట్టిన మందిరములోనే ఉంది. మందిరంలోనే ఉంది. ఓకే, ఇప్పుడు యూదులైన వారు విగ్రహ ఆరాధన చేసి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించటాన్ని బట్టి దేవుడు వారిని నెబుకద్నెజరుకు అప్పగించాలనుకున్నాడు. దేవుడు అనుకొని నెబుకద్నెజరును వారి మీదకి పంపించాడు. నెబుకద్నెజరు యూదుల మీద దాడి చేసినప్పుడు, దేవాలయం మీద దాడి చేసినప్పుడు దేవాలయములో నుండి ఏమేమి తీసుకొని వెళ్ళిపోయాడు? దేవాలయములో నుండి ఏం దోచుకెళ్ళిపోయాడు? ఒకసారి మళ్ళీ క్లియర్గా చూద్దాం. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం, మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకుల అధిపతియు బబులోను రాజు సేవకుడైన నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్చెను.
ఎవరు? బబులోను రాజైన నెబుకద్నెజరు, రాజదేహ సంరక్షకుడైన అధిపతి నెబూజరదాన్. వీడు వచ్చి ఏం చేశాడట? యెరూషలేమును తగలబెట్టాడట, మందిరాన్ని తగలబెట్టాడట. ఓకే, ఇప్పుడు మందిరంలో ఉన్నటువంటి వాటి విషయం ఏం చేశారు? క్రింద 13వ వచనం చూద్దాం. 13వ వచనం, మరియు యెహోవా మందిరమందున్న ఇత్తడి స్తంభములను మట్లను, యెహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రమును కల్దీలు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణంనకు ఎత్తుకొని పోయిరి. సేవ కొరకై ఉంచబడిన పాత్రలను, చేటలను, ముండ్లను, ధూపార్తులను, ఇత్తడి ఉపకరణములన్నిటినీ వారు తీసుకొని పోయిరి. అగ్ని పాత్రలు, గిన్నెలు మొదలైన వెండి వస్తువులను, బంగారు వస్తువులను రాజదేహ సంరక్షకుల అధిపతి తీసుకొని పోయెను. ప్రియులారా, ఇక్కడ మందిరములో ఉన్నటువంటి ప్రతిదీ, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, ఇత్తడి కావచ్చు, వాటితో చేయబడినటువంటి ఉపకరణములన్నిటిని కూడా ఏం చేశారు? దోచుకెళ్ళిపోయారు, తీసుకెళ్ళిపోయారు. కానీ మీరు చదువుతున్నటువంటి ఈ మాటల్లో ఎక్కడా కూడా దేవుని నిబంధన మందసమును ఏం చేశారు అనే మాట కనబడదు. ఏమయ్యింది? పోనీ దాన్ని తగలబెట్టారా? దాన్ని తీసుకెళ్ళిపోయారా? బయటికి పట్టుకొచ్చారా? ముట్టుకున్నారా? ఇలాంటి విషయాలు ఎక్కడా కూడా కనబడవు. మరొక మాట మీరు చూడొచ్చు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ గ్రంథము 36వ అధ్యాయము 17వ వచనం. ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం 17వ వచనం. ఏమండి? యవనులను ఎక్కడ చంపాడట? ఖడ్గముతో మందిరంలోనే చంపాడట. తర్వాత క్రింద అంటున్నాడు, అతడు యాజకుల యవనుల యందైనను, యువతుల యందైనను, ముసలి వారందైనను, నెరసిన వెంట్రుకలు గల వారి అందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించను. మరియు బబులోను రాజు పెద్దనేమి చిన్ననేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయి. మందసం తీసుకెళ్ళాడా? మందసం గురించి రాయబడి ఉందా? లేదు. అసలు దేవుని నిబంధన మందసం, దేవుని శాసనములు గల మందసం ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? తర్వాత మీరు ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 17వ వచనం నుండి 20 వచనాల వరకు ఇదే విషయాలు ఉంటాయి. అక్కడ కూడా చదువుకోండి. అక్కడ కూడా మందసమును గూర్చిన ప్రస్తావన లేదు. ఏమైంది? నిబంధన మందసం ఏమైపోయింది? సరే, యూదులు బబులోను చెరకెళ్ళిపోయారు. బబులోను చెరలో ఎంతకాలం ఉన్నారు? ఎంతకాలం అండి? 70 సంవత్సరాలు ఉన్నారు. 70 సంవత్సరాల తర్వాత వారు చెర నుండి బయటికి వచ్చారు. తిరిగి తమ దేవుని మందిరాన్ని నిర్మించుకోవటానికి దేవుడు కోరేషు ద్వారా వారికి అవకాశం ఇచ్చాడు. అయితే ప్రియులారా, వారు తిరిగి వచ్చేటప్పుడు, తిరిగి మందిర నిర్మాణం చేసుకునే టైంలో కోరేషు రాజు బబులోను ఒకప్పుడు దాడి చేసి మందిరములో నుండి ఏవైతే తీసుకెళ్ళాడో
వాటన్నిటినీ తిరిగి మరలా ఇప్పించాడు. అన్నిటిని ఇప్పించాడు. ఇప్పించే టైంలో ఏమన్నా మందసం గురించి ఉందా? ఒకసారి చూద్దాం. తిరిగి ఇప్పించే టైంలో మందసం గురించి ఏమన్నా రాయబడి ఉందా? ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి తన దేవతల యొక్క గుడి యందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పించాను. అండి, బబులోను రాజు తీసుకెళ్ళిన ఉపకరణములను బయటికి తెప్పించాడని చెప్పాడు. ఆ ఉపకరణములు ఏంటో కూడా మనం చదువుకున్నాం. కానీ ఇక్కడ కూడా ఇదిగో మందసాన్ని తీసుకెళ్ళాడు ఆ రోజు, కాబట్టి మరలా ఆ మందసాన్ని తిరిగి కోరేషు యూదులకు ఇప్పించాడు అనే మాట కూడా ఇక్కడ లేదు. తర్వాత ఈ యూదులైన వారు కోరేషు సహాయము చేత నెబుకద్నెజరు తీసుకెళ్ళిన వాటన్నిటిని తెప్పించుకొని మందిర నిర్మాణాన్ని చేశారు. అదే పునాది మీద సొలొమోను కట్టిన మందిరం నెబుకద్నెజరు పడగొట్టాడు. అదే పునాది మీద సుమారు 46 సంవత్సరములు మందిర నిర్మాణాన్ని చేశారు. యేసుక్రీస్తుల వారి కాలములో చెప్పబడుతుంది ఆ మాట. ఆయన దేవాలయంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీరు ఈ దేవాలయమును చూచున్నారే, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదును అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారట, ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, దానిని 3 దినములలో లేపుదువా అన్నారు. అంటే రెండవసారి అదే పునాది మీద కట్టబడిన మందిరం ఎన్ని సంవత్సరాలు కట్టబడింది? ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాలు. సొలొమోను గారి కాలంలో కట్టింది మాత్రం 7 సంవత్సరాలు. మొదటిసారి 7 సంవత్సరాలు కట్టారు, రెండోసారి కట్టినప్పుడు మాత్రం 46 సంవత్సరాలు. అయితే ఇప్పుడు మందిరం పూర్తయింది, ప్రతిష్ట చేశారండి. మందిర ప్రతిష్ట చేశారు. మందిర ప్రతిష్ట చేసే సమయంలోనైనా కనీసం దేని గురించిన ప్రస్తావన రావాలి? దేని గురించి రావాలమ్మా? మందసమును గూర్చిన ప్రస్తావన ఖచ్చితంగా రావాలి. మరి అక్కడ ఏముందో చూద్దాం. ప్రతిష్ట సమయంలో రాయబడిన సందర్భాన్ని చూద్దాం. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన అగ్గయ్యు ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీలు దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అర్తహషస్త అను పారసిక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. ఏ పని? మందిరం యొక్క పని. ఓకే, ఇప్పుడు క్రింద 15వ వచనంలో అంటున్నాడు, రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరము ఆధారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. కంప్లీట్ అయిందా మందిరం? కంప్లీట్ అయిందండి, మందిరం కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు ప్రతిష్ట జరుగుతుంది చూడండి. 16వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు 100 ఎడ్లను, 200 పొట్టేళ్లను, 400 గొర్రెపిల్లలను ఇశ్రాయేలీయులందరికీ పాప పరిహారార్థ బలిగా ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున 12 మేక పోతులను అర్పించిరి.
మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరుపుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకుల వరుసల చొప్పున లేవీలను నిర్ణయించిరి. అయిపోయింది. మందసం పెట్టారా లోపల? ఏమో మీకు మందసం కనపడుతుంది ఎక్కడన్నా? దోచుకొని పోయాడా? లేదు. తగలబెట్టాడా? లేదు. మరి ఏమైనట్టు? ఏమైపోయింది మందసం? ఏమైపోయింది అంటే, మీరు యూట్యూబ్లో దేవుని నిబంధన మందసపు చరిత్ర అని కొట్టండి. కొంతమంది చరిత్రకారులు దీని కొరకు పరిశీలించి చెప్పారట కొన్ని సంగతులు. ఏమైపోయింది నిబంధన మందసము అనేటటువంటి దానికి వారు చెప్పినటువంటి సమాధానాలు కాస్త వింతగా ఆశ్చర్యకరంగా ఉంటాయి. వాళ్ళు ఏం చెప్పారు అంటే, బబులోను రాజు దాడి చేయటానికి వచ్చినప్పుడట వెంటనే ఈ యాజకులు మందసాన్ని లోపల నుండి తీసుకెళ్ళి మందిరము క్రింద ఒక రహస్య స్థలం ఉంటే అక్కడికి తీసుకెళ్ళిపోయి పెట్టారట. ఇది బైబిలు చరిత్రకారులు అనబడిన వారు చెబుతున్న విషయం, వాళ్ళు అనుకున్న విషయం. ఏమంటే మందసం ఏమైపోయిందో బైబిలులో వెతకవలసింది పోయి వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారు? ఏం నిర్ణయించుకున్నారండి? బబులోను రాజు దాడి చేసేటప్పుడు మందసాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారట? దేవాలయం క్రింద రహస్యపు గదిలో పెట్టారట. ఇది ఒక చరిత్రకారుడు చెప్పిన విషయం. ఇంకొక చరిత్రకారుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మందసాన్ని తీసుకెళ్ళి కపాలం అనబడిన స్థలములో, ఆ కపాలం అనే కొండ క్రింద పెట్టారు. యేసుక్రీస్తుల వారిని సిలువేసినప్పుడు, ఆయన సిలువ మరణం పొందినప్పుడు, గొప్ప కేక వేసినప్పుడు, ప్రాణం విడిచినప్పుడు భూకంపం వచ్చింది, బండలు బద్దలమైపోయి. ఆ టైంలో ఆయన సిలువలో కార్చినటువంటి రక్తం ఆ సిలువ మీద నుండి చక్కగా లోపలికి దిగిపోయి ఆ క్రిందనే ఉన్న మందసం మీద పడింది అని చెప్పాడు. ఇవి నమ్మటానికి, ఇవి అంగీకరించటానికి ఏ మాత్రము మనకు వాక్యాధారాలు లేవు. అండ్ ఒక విషయం గమనించండి, నిబంధన మందసం అంటే ఏంటో చెప్పి, ఆ నిబంధన మందసంలో ఏముందో చెప్పి, ఆ నిబంధన మందసం ఎంత శక్తివంతమైందో చెప్పి, నిబంధన మందసం ఏమైపోయిందో చెప్పడండి. ఎలా చెప్పుడు? అందుకే వెతికాం. చాలామందికి అవగాహన లేక, ఆలోచన లేక ఏదేదో చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మరికొంతమంది అసలు ఏమైపోయిందో ఎక్కడ రాయబడలేదు అన్నారు. మరికొంతమంది వింతగా, విచిత్రంగా చెప్పారు. ఇదివరకు సహోదరులు రవి చదివినటువంటి మాటను కోట్ చేస్తూ ఒక వింతైన బోధ మందసం గురించి చెప్పటం జరిగింది. అది చెప్పడానికి ముందు కొన్ని సంవత్సరాల క్రిందట ఒక చర్చను గురించి నేను మీతో చెప్తాను. నేను అప్పుడప్పుడే పరిచర్యలో వాక్యము నేర్చుకుంటున్నటువంటి దినాలు. ఒకచోట మరి ఒక మీటింగ్లో నలుగురు గుంపు కలిసి చాలా సీరియస్గా ఒక ప్రశ్న మీద వాదోపవాదాలు జరుగుతూ ఉంది. ప్రశ్న ఏంటంటే, బాగా చెప్తాను వినండి. ప్రశ్న ఏంటంటే, ఏదెను తోటలో దేవుడు జీవవృక్ష ఫలముల చెట్టును వేశాడా? ఉందా? ఉంది. అక్కడ ఏదెను తోటలో జీవవృక్ష ఫలముల చెట్టు ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రకటన గ్రంథం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనం. 22వ అధ్యాయం మొదటి వచనం. మరియు స్ఫటికము వలె మెరైనట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క
ఈవలను ఆవలను జీవవృక్షముండెను. పరలోక పట్టణములో దేవుని యొక్క సింహాసనము, గొర్రెపిల్ల సింహాసనము, ఆ సింహాసనాల క్రింది భాగము నుండి, అక్కడి నుండి ఒక నది పారుతూ ఉంది. ఏమండి? ఆ నది యువతల అవతల ఏముందట? జీవవృక్షము ఉండెను. ఇక్కడ వీళ్ళు ఏం వాదించుకుంటున్నారంటే, ఏదేను తోటలో ఉన్నటువంటి జీవవృక్షము పరలోకానికి ఎట్టుపోయింది, ఎలా పోయిందని వాదిస్తున్నారు. అక్కడున్న జీవవృక్షం ఇక్కడికి ఎలా వెళ్ళింది, ఎలా పోయింది అనే చర్చ జరుగుతూ ఉంది. అసలు నిజానికి అక్కడ ఉన్నటువంటి జీవవృక్షం ఏమైపోయింది అనే ప్రశ్న మీద ఉంటే బాగుంటుంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ చదువుకున్నారు, అది ఏమైపోయిందనే ప్రశ్నకు బదులు అక్కడిది ఇక్కడికి ఎలా వచ్చిందనే ప్రశ్న మొదలుపెట్టారు. తెగట్లా, కొట్టుకునే వరకు వచ్చారు, తెగట్లా. ఇప్పుడు మన వాళ్ళలో కూడా కొంతమంది విషయం ఏంటో తెలుసా? ఇదివరకు సహోదరులు నిబంధన మందసం ఎక్కడుందని చదివారు? ఎక్కడుంది? పరలోకంలో నిబంధన మందసం ఉంది. అంటే దేవాలయంలో ఉన్న నిబంధన మందసం అక్కడికి ఎలా వెళ్ళింది అని మీరు పొరపాటుగా ఇలా ప్రశ్నించుకొని వెతికారనుకోండి, అస్సలు అర్థం కాదు. ఏ విషయం కూడా మీరు గ్రహించలేరు, ఏమీ అర్థం కాదు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి బైబిల్ ఎప్పుడైనా చదివేటప్పుడు. దేవుడు భూమి మీద మొట్టమొదటగా ఇచ్చింది భౌతిక సంబంధమైనది అండ్ శరీర సంబంధమైనది. దేవుడు మొదట భూమి మీద ఇచ్చాడు. తర్వాత దేవుడు మళ్ళీ ఆత్మ సంబంధమైన దాని కొరకు చెప్పాడు. పాత నిబంధన భౌతిక సంబంధమైనది, క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. కాబట్టి అక్కడున్న జీవవృక్షం ఇక్కడికి ఎలా వచ్చింది, అక్కడున్న మందసం ఇక్కడ ఎలాగొచ్చింది అని అంటే తెగదు మనకు. అసలు ఇది భౌతిక సంబంధమైంది, అది ఆత్మ సంబంధమైంది. ఇది వేరు, అది వేరు. అండ్ యేసుక్రీస్తు యొక్క శరీరం రొట్టెగా తీసుకోమన్నాడు. రొట్టెను మనం తీసుకుంటే యేసుక్రీస్తు శరీరంలో మనం పాలి భాగస్థులమైనట్టు. ఇప్పుడు రొట్టె అనేటటువంటిది ఇది భౌతిక సంబంధమైంది. అండ్ రొట్టె భౌతిక సంబంధమైంది. ద్రాక్షారసం మన కళ్ళ ముందు మనం తయారు చేసుకున్నది, ఇది క్రీస్తు రక్తంగా, క్రీస్తు శరీరంగా మనం తీసుకోవాలి. ఇది ఎలా క్రీస్తు శరీరం అవుతుంది, ఇది ఎలా ఆయన రక్తం అవుతుంది? మనకు అర్థం కావటానికి, మనకు తెలియటానికి ప్రభు ఇదిగో రొట్టె వలె నా శరీరం నలగొట్టబడింది మీ కొరకు. ద్రాక్షకాయలు ఎలాగైతే పిండబడి ద్రాక్షారసం తీయబడుతుందో మీ కొరకు నా రక్తం నా శరీరంలో నుండి చిందించబడింది అని చెప్పటానికి చెప్పాడు. భౌతిక సంబంధమైంది వేరు, ఆత్మ సంబంధమైంది వేరు. కనుక ఇప్పుడు ఏమైపోయింది అనేటటువంటి దానికి, మందసం ఏమైపోయింది అనేటటువంటి దానికి నేటి క్రైస్తవ సమాజంలో ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహనతో కూడిన సమాధానము లేదు. మరి నేటి క్రైస్తవ్యములో సమాధానం లేనప్పుడు బైబిల్లో ఉండదా? బైబిల్లో కూడా లేదా? బైబిల్లో ఉందా లేదా? మీరేమో అసలు విషయం చెప్పు ఇంకా అయిపోద్ది అన్నట్టుగా చూస్తున్నారు. అంటే ఉందా లేదా? ఖచ్చితంగా ఉండాలా, ఉండకూడదా? ఖచ్చితంగా చెప్పాలి దేవుడు. చెప్పకుండా వదిలేస్తే ఎలాగండి? ఎరికో పట్టణాన్ని కూల్చారు. ఎరికో పట్టణాన్ని ఈ ఇజ్రాయేలీలు 7 మార్లు ప్రదక్షిణం చేస్తే ఎరికో పట్టణపు ప్రాకారం కూలిపోతే దాని మీద దాడి చేసి పట్టణాన్ని నాశనం చేశారు. దీన్ని ఎవరు కట్టకూడదు, ఇది శపించబడినది అని చెప్పాడు.
పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఎరికో పట్టణం కనబడుతుంది. ఎరికో పట్టణానికి ప్రభువు సమీపించాడు. ఎరికో పట్టణంలో పొట్టి చెక్కయి ఉన్నాడు. ఎరికో పట్టణానికి చాలాసార్లు ప్రభు వచ్చాడు. మరి అక్కడ పడగొట్టబడింది, అది శపించబడింది. మరలా ఇక్కడ ఎరికో పట్టణం కనబడుతుంది. ఎలా వచ్చింది ఎరికో పట్టణం అని మీరు బైబిల్ని అడగండి, సమాధానం ఉందో లేదో? ఉందా లేదా? ఉంది. దేవుడు తన వాక్యమందు వ్రాయించినటువంటి ప్రశ్నకు ఖచ్చితంగా బైబిలులో సమాధానం ఉంటుంది. కాబట్టి దేవుని నిబంధన మందసం ఏమైంది, ఏమైపోయిందనే ప్రశ్నకు సమాధానం దేవుడు రాయించాడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో అన్నాడండి. ఇక్కడ నేను కొంచెం దీని వివరణ ఇస్తాను. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీలు, యూదులు వీరు ఇద్దరు కూడా పాడైపోయి అన్యజనుల మధ్యకు దేవుని ఉగ్రత పాలై చెదరగొట్టబడినటువంటి విషయం చెప్పాడు పైన. ఇర్మియా గారి కాలంలో ఇంకా యూదులు బబులోన్లోనే యెరూషలేములోనే ఉన్నారు. ఇర్మియా గారి ద్వారా ఇదిగో మీరు చెరలోనికి వెళ్ళబోతున్నారు, మీ మీద దాడి జరగబోతుంది, నెబుకద్నెజర్ రాబోతున్నాడు అని చెప్పబడి ఉంది. ఇర్మియా ఎంతకాలం చెప్పాడో తెలుసా? ఇర్మియా ఎంతకాలం చెప్పాడంటే సుమారు 40 సంవత్సరాలు చెప్పాడండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు బోధ చేశాడు. తిరిగి తిరిగి చెప్పాడు. ఎలా 40 సంవత్సరాలు అనేది అదొక స్టోరీ. మళ్ళీ ఈ 40 సంవత్సరాల్లో వీరు బబులోను చెరకు వెళ్తారని, అక్కడ ఏం జరుగుతుందని, మందిరం మీద దాడి జరుగుతుందని, మందిరాన్ని దోచుకెళ్తారని ఇవన్నీ చెబుతూ మళ్ళీ దేవుడు మిమ్మల్ని కనికరించి విడిపిస్తాడని ఈ విషయాలు కూడా ప్రస్తావిస్తున్నాడు. పోయే విషయం చెప్తున్నాడు, తిరిగి వచ్చే విషయం కూడా చెప్తా ఉన్నాడు. అయితే ఇర్మియా గారి మాటలు ఎవ్వరూ లెక్క చేయలే. ఆయన మీద కూడా దాడి చేశారు. ఓకే, ఇప్పుడు వీరు అంటే ఇశ్రాయేలీయులు వారి దుష్కార్యములు, వాటికి తగిన శిక్ష, వాటన్నిటి గురించి చెబుతూ మరలా దేవుడు మిమ్మల్ని తీసుకొని వస్తాడు, మరలా దేవుడు ఈ దేశంలోనికి తీసుకొని వస్తాడు అని చెబుతున్నటువంటి ఈ సందర్భంలో 16వ వచనంలో ఏం చెప్తున్నాడు? మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో మిమ్మల్ని దేవుడు రప్పిస్తాడు, విస్తరింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నాడు. అప్పుడు జనులు అంటారట, యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు. ఏం చెప్పరటమ్మా? యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు. అది వారి మనసులోనికి రాదు. ఏది రాదు? ఏది రాదు? నిబంధన మందసం వారి మనసులోనికి రాదు. దానిని జ్ఞాపకము చేసుకొనరు. అది పోయినందుకు, ఈ మాట గమనించాలి, అది పోయినందుకు, అది పోయింది. పోయింది ఏమైపోయింది? మందసం పోయింది. ఏమైపోయింది? చూడండి, యెరూషలేము మీద దాడి జరిగింది, యెరూషలేము తగలబెట్టబడింది, యెరూషలేములో ఉన్న నగలు, వెండి, బంగారం, ఇనుము, ఇత్తడి అన్ని బబులోను రాజు దోచుకెళ్ళిపోయాడు. బబులోను రాజు మందసాన్ని ముట్టుకున్నాడన్న విషయం లేదు, బబులోను రాజు తీసుకెళ్ళాడని లేదు. కానీ మందసం ఏమైందట? మందసం ఏమైపోయిందట? పోయింది. ఏంటి? మందసం పోయింది. తర్వాత క్రింద ఏమంటున్నాడు? మందసం అది పోయినందుకు చింతపడరు, ఇక మీదట దాన్ని చెయ్యరాదు అన్నాడండి. ఇక మీదట దాన్ని అంటే మందసాన్ని చేయకూడదు. అందుకే మీరు గమనించారా, అసలు బబులోను రాజు దగ్గర నుండి ఉపకరణములన్నిటినీ తిరిగి తెచ్చుకునేటప్పుడు మందసం గురించిన ప్రస్తావన లేదు. తర్వాత రెండవ మందిరాన్ని ప్రతిష్ఠించేటప్పుడు కూడా మందసం గురించిన ప్రస్తావన
లేదు. అంటే రెండవ మందిరములో మందసం ఉందా లేదా? ఉందా లేదండి? సొలొమోను కట్టిన మందిరములో మందసం ఉంది. అదే మందిరము పడగొట్టబడి తిరిగి పునర్నిర్మించబడిన తరువాత అందులో మందసం ఉన్నట్టుగా ఎక్కడ రాయబడలేదు. ఏంటి అంటే అది పోయింది అని చెప్పాడు. ఇప్పుడు పోయింది అంటే పోయింది అనుకునే ఉండాలంగా. మళ్ళీ ఎక్కడ పోయింది అని ఎతికితే ఎక్కడ దొరకదు. ఏమండి? నేల మీద ఆయన ఏమో వ్రాయిచుండెను అన్నప్పుడు ఏం చేయాలి మనం? ఏం రాస్తున్నాడు? నువ్వు మొత్తం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు తిరిగినా ఏం రాస్తున్నాడో దొరకదు. ఇప్పుడు పోయింది నాయన దేవా మందసం గురించి చెప్పిన ఆయన అంటే ఇర్మియా గ్రంథం చదువుకోను ఆయన. ఏముంది నాయన అక్కడ పోయిందని ఉంది నాయన. మరి పోయిందంటే పోయింది కదా నాయన. ఎక్కడ పోయింది నాయన? పోయింది నాయన. ఇంకా అంతే, నీకేమి చెప్పడు. ఏమైపోయింది? మందసం మందసము లేదు. రెండవ మందిరంలో మందసం లేదు. మరి మందసం లేకుండా మందిరం ఉందా? ఉంది. మందిరాన్ని కట్టారు, ప్రతిష్ఠించారు, మందిరంలో బలులు అర్పించారు, అన్నీ జరుగుతున్నాయి, కానీ మందసం లేదు. ఎందుకు దేవుడు రెండవ మందిరములో మందసాన్ని లేకుండా చేశాడు అంటే దేవుని ఉద్దేశం మీరు గమనించాలి. దేవుని ఉద్దేశం మనిషిని భౌతిక సంబంధమైన దానిలో నుండి చిన్నగా దేనిలోనికి తీసుకొని రావాలన్నది ఆయన ఆలోచన. ఆత్మ సంబంధమైన దానిలోనికి తీసుకొని రావాలన్నది ఆయన ఆలోచన. ఏమండి? ప్రారంభ పాఠాల నుండి, మూల పాఠాల్లో నుండి ఎక్కడికి తీసుకెళ్ళాలి? లోతైన జ్ఞానములోనికి, పరిపూర్ణమైన సంగతుల్లోనికి తీసుకెళ్ళాలి. ఒకప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తి చెర నుండి వచ్చారండి. మీరు గమనించాలి, ఐగుప్తి చెర నుండి వచ్చారు. ఐగుప్తి చెరలో 430 సంవత్సరాలు ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు దేవుడు అంటే, దేవతలు అంటే ఇదిగో ఐగుప్తీల విగ్రహాలను చూశారు. విగ్రహాలను చూసి ఇది దేవుడు, ఇది దేవుడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది దేవుని శక్తి అనుకున్నటువంటి ఇశ్రాయేలీల కన్నుల ఎదుట ఒకటి ఉంటేనే దేవుడు అనే భయం వారికి ఉంటుంది. మన దేవుడు ఏమై ఉన్నాడండి? మన దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఇప్పుడు దేవుడు ఆత్మయ్య ఉన్న దేవుడు మన మధ్యన ఉన్నాడంటే ఎవరు నమ్ముతారు? 430 సంవత్సరాలు ఐగుప్తీయుల దేవతలను, దేవుళ్లను చూసిన వారు ఇప్పుడు మీ దేవుడు మీతో ఉన్నాడంటే నమ్ముతారా? అందుకే ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేయబడింది, ప్రత్యక్షపు గుడారం ఏర్పాటు చేయబడింది, మందసం ఏర్పాటు చేయబడింది. దాన్ని ముట్టుకోవద్దండి, దాన్ని ఎవడు సమీపించకండి, దేవుడు మీ మధ్యన ఉన్నాడు. ఒక భయం. ఈరోజు దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం, మీరందరూ మోకరించి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోండి అంటే మనకు యేసుక్రీస్తు జ్ఞాపకం రాడు. వస్తాడండి? వస్తాడా? మన సమస్యలన్నా ఇటుపోయి అటుపోయి మొత్తం రౌండ్ వేస్తాయి, కానీ యేసుక్రీస్తు జ్ఞాపకం రాడు. అందుకే ఒక్కసారి ఇది యేసుక్రీస్తు శరీరం అని రొట్టె తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టామనుకోండి, అప్పుడు గుర్తొస్తాడు ప్రభు. రాడా? అది అందుకే రొట్టె ద్రాక్షరసం తీసేలా. ఏమండి? ఇది ఎందుకు అలాగే పెట్టావు, ఎందుకు అలాగే ఉండాలి? ఈరోజు దేవుని వాక్యమే రొట్టె ద్రాక్షరసం, క్రొత్త నిబంధనే రొట్టె ద్రాక్షరసం. కానీ ఎందుకు ఉండాలి? ఈ మొదటి పాఠం, మూల పాఠం ఎందుకు ఉండాలంటే మనం ఎంత ఎదిగినా ఇంకా మన మనసులో ఏముంటుంది? ఒక మూలన కొంత అజ్ఞానం, కొంత ఏమంటే మట్టి మిగిలిపోయి ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదండి?
అలా వెళతా ఉన్నారు, ఒక పెద్ద సిలువ కనపడింది అనుకోండి, టక్కున అనుకుంటారా మనదే? ఏటి మనది? ఏది మనది? సిలువ మనదే అంటే నిన్నేసారు దాని మీద. ఎవరు చెప్పారు అది మనదే అని? విగ్రహం అది. అంటే మనం ఇంకా ఒక పరిపూర్ణమైన అవగాహన, ఆలోచనకు మనం రాలేదు. కాబట్టి ఒక రొట్టె ఉండాలి, ప్రభు రక్తం మనకు సాదృశ్యంగా పాత్ర ఉండాలి. ఇవి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధించాలి. అది క్రమం. మరి ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా అండి? 430 సంవత్సరాలు దర్శనాలు లేవు, కళలు లేవు, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడలా, వదిలేశాడు. 430 సంవత్సరాలు ఐగుప్తి ఇనుప కొలిమిలో నలిగిపోయినటువంటి వారికి, వారి మధ్యన వారి పితరుల దేవుడు సర్వశక్తిమంతుడు ఉన్నాడు అనటానికి రుజువుగా ఏముండాలి? మందసం ఉండాలి. మందసం ఉంది, ఆ మందసం ఉంది. తర్వాత చిన్నగా ఏం చేశాడంటే మందసాన్ని తీసేశాడు. ఇప్పుడు ఏమవ్వాలి? రాను రాను 1వ తరగతిలోనే ఉండాలా, 2కి వెళ్ళిపోవాలా? 1లోనే ఉంటావా? అందులోనే ఉంటావా? అలా ఎలా ఉంటావు? 1 తర్వాత ఎంతకు రావాలి? 2 తర్వాత 3కు రావాలి. 3 తర్వాత మీరు ఇంకా 1లోనే పడి చచ్చారు కొంతమంది. క్లాస్ మారట్లా. అంటే బడి పదే ఎగ్గొడతా ఉంటే ఏమొస్తుంది చెప్పండి మీకు? బడికి సరిగ్గా వస్తే ఏమండి 1 నుండి 2 పోతారు, 2 నుండి 3 పోతారు. సరిగ్గా బడికి రాకపోవడం వల్ల మీది ఏ క్లాస్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు? ఏమండి లేరా? 1వ తరగతి వాళ్ళు లేరా? ఇక్కడ 10వ తరగతి వాళ్ళు ఉన్నారు, తర్వాత 1వ తరగతి వాళ్ళు ఉన్నారు. 1వ తరగతి వాళ్ళంటే ఎవరు అనుకున్నారు మీరు? 1వ తరగతి వాళ్ళంటే ఎవరు అనుకున్నారు? ఇప్పుడు మన మధ్యలో సహోదరులు ప్రార్థన చేస్తారు అంటేనే కనబడకుండా పోతారు. అది 1వ తరగతి బ్యాచ్. 1 అంటే ఎవరు అనుకున్నారు? అండ్ ప్రార్థన చేస్తారనగానే ఇంకా వద్దు అదనమాట. కనుక ఇప్పుడు ఎదగాలి. దేవుడు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట దేవాలయం పెట్టాడు, మందసం పెట్టాడు, పరిశుద్ధ స్థలం అన్నాడు, బలులు అన్నాడు. ఇవి చిన్నగా కంటిన్యూ చేస్తే వాళ్ళు అలాగే మారిపోతారు. కాబట్టి దేవుడు ఒక్కొక్కటి ఏం చేయాలి? తీసేయాలి, మార్చుకుంటూ రావాలి. అందుకే బబులోను రాజుకు అధికారం ఇచ్చి దాడి చేయించినప్పుడే మొదలుపెట్టాడు మార్పు. అప్పుడే మందసాన్ని లేకుండా చేశాడు. ఎలా చేశాడు? ఏం చేశాడు? నన్ను అడగండి. మందసం ఏమైంది? పోయింది. ఓకే, ఇప్పుడు మనం అనుకున్నటువంటి అంశములో దేవుని నిబంధన మందసం ఏమైపోయింది అనే దానికి ఆన్సర్ ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనములోని మాట. ఇప్పుడు 2వది ఉందండి. 2వ ప్రశ్న, ఏమై ఉంది నేడు? నాడు ఏమైపోయిందో తెలిసిందా? తెలిసింది. నేడు ఏమై ఉంది అనే విషయం కూడా మనకు తెలియాలి. ఏమై ఉంది అనేటటువంటి విషయాన్ని ఒకసారి జాగ్రత్తగా మనం గమనిస్తే, ప్రియులారా, మొట్టమొదటిగా దేవుని నిబంధన మందసం కొరకు ఒకసారి ఆలోచించండి. దేవుని నిబంధన మందసమును తయారు చేసిన తర్వాత అందులో ఏం పెట్టారు? అందులో ఏముంది చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. అప్పటికే మందిర ప్రతిష్ఠ జరిగింది. మందిరములో మందసాన్ని తీసుకొచ్చి పెట్టించాడు సొలొమోను. ఇప్పుడు సొలొమోను మాట్లాడుతున్నాడు ఏమని? తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమించబడి యెహోవా సెలవిచ్చిన ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై ఉండి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను అన్నాడండి. ఏమండి?
సొలొమోను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా తండ్రికి బదులుగా నేను నియమించబడ్డాను, తర్వాత నేను దేవుని నామ ఘనత కొరకు మందిరమును కట్టించాను, నా తండ్రి కట్టాలనుకున్నాడు, నేను కట్టాననే విషయాలు చెప్తా ఉన్నాడు. చెబుతూ 21వ వచనంలో ఏమంటాడు? అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలము ఏర్పరిచితిని, ఐగుప్తి దేశములో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. నిబంధన మందసము, ఆ నిబంధన మందసములో ఏముంది? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను తీసుకొని వచ్చేటప్పుడు అరణ్యములో దేవుడు చేసిన నిబంధన అందులో ఉన్నది. నిబంధన అందులో ఉంది. అంటే 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును ఎందులో ఉంచారు? ఎందులో ఉంచారండి? నిబంధన మందసములో ఉంచారు. మీరు బాగా వినాలి. నేడు మందసం ఏమై ఉందనే విషయాన్ని మాట్లాడుతున్నాను. ఓకే, నాడు మందసములో దేవుని ధర్మశాస్త్రపు వాక్కులను, 2 రాతి పలకలను, నిబంధనను అందులో ఉంచారు. ఆ 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలను దేవుడు ఏం చేశాడట? ఏం చేశాడు? తన వ్రేలితో రాసి ఇచ్చాడు. మీరు నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట చదువుకోవచ్చు. దేవుడు తన వ్రేలితో, బాగా వినాలి ఇక్కడ, దేవుడు తన వ్రేలితో 2 రాతి పలకల మీద నిబంధనను రాశాడు, 10 ఆజ్ఞలు రాశాడు. ఆ నిబంధన ఎక్కడుంది? మందసంలో ఉంది. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్రొత్త నిబంధన కొరకు ఒక మాట చెప్పబడింది ఇర్మియా గ్రంథంలోనే. ఏమంటే ఇర్మియా గారు మందసం పోయింది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. అదే ఇర్మియా గారు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనములో క్రొత్త నిబంధన కొరకు చెప్పాడు. ఆ మాటలు చూద్దాం. క్రొత్త నిబంధన కొరకు చెప్పిన మాటలు 31వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఎవరితోనట? ఇశ్రాయేలు వారితో, యూదా వారితో క్రొత్త నిబంధన చేయబోతున్నాను అన్నాడు. అని అంటూ క్రింద ఏమంటున్నాడు? అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు అన్నాడు. ఇదివరకు సొలొమోను ఒక మాట చెప్పాడండి. ఆ మాటను ఒక్కసారి మళ్ళీ చదువుతారా? రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం చదవండి. అందులో యెహోవా నిబంధన మందసమునకు ఒక స్థలమును ఏర్పరిచితిని, ఐగుప్తులో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులో ఉంది. ఆయన చేసిన నిబంధన, ఐగుప్తులో నుండి రప్పించేటప్పుడు ఆయన చేసిన నిబంధన మందసంలో ఉంది. ఆ మందసం పోయింది అన్నాడు ఇర్మియా. ఇప్పుడు 31వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? ఐగుప్తులో నుండి మన పితరులను రప్పించినప్పుడు చేసిన నిబంధన వంటి నిబంధన కాదిది అని చెప్పాడు. అంటే వీళ్ళందరూ అనుకోవచ్చు, మందసం పోయింది కదా, మందసములోనే దేవుని నిబంధన ఉంది కదా, మరి నిబంధన పోతే మళ్ళీ క్రొత్త నిబంధన అంటున్నావు ఏంటి? మళ్ళీ క్రొత్త నిబంధన, మందసం పోయింది కదా మళ్ళీ ఇస్తావా అని అనుకోవచ్చు. అందుకే స్పష్టంగా ఏం చెప్పాడు? అప్పుడు పోయింది చూడండి, అప్పుడు ఇచ్చాను చూడండి, అలాంటిది కాదు అని చెప్పాడు. తర్వాత క్రింది వచనంలో చెప్పాడు, ఏం చెప్పాడు? నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి.
అండ్ ఆ నిబంధనను ఏం చేశారు? భంగం చేసి ఎవ్వడు ఆ 10 ఆజ్ఞలను పాటించిన వాడే లేడు. 9 పాటించి ఒకటి తప్పిపోతే కూడా ఏంటట? 9 పాటించి ఒకటి తప్పిపోతే మిగతా వాటన్నిటి విషయంలో అపరాధి. 10 నెరవేర్చిన వాడెవడూ లేడు, ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప. ఇప్పుడు ఆ నిబంధనను భంగపరుచుకున్నారు కాబట్టి ఏమంటున్నాడు? ఇదే యెహోవా వాక్కు, ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చెయ్యబోవు నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయముల మీద వ్రాసెదను. దాన్ని రాసెదను. బాగా గమనించాలి. ఎక్కడ రాస్తాడట? ఇప్పుడు పలకల మీద కాదు నిబంధన. ఎక్కడ రాస్తాడట? వారి హృదయముల మీద రాసేదను, వారి హృదయముల మీద రాసేదను. అంటే క్రొత్త నిబంధన మొదటి శతాబ్ద కాలములో యేసుక్రీస్తుల వారి ద్వారా ఇవ్వబడిన ఆ నిబంధన ఎవరి హృదయముల మీద రాయబడింది? ఆయన యొద్దకు వచ్చిన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన క్రైస్తవుల హృదయముల మీద రాయబడింది. అంటే వారి హృదయముల మీద రాయబడింది. ఇప్పుడు మీరు బాగా గమనించండి. ఆ రోజు దేవుడు రాసి ఇచ్చినటువంటి నిబంధన మందసంలో పెట్టారు. నిబంధనను కలిగిన మందసం, అందుకే దేవుని నిబంధన మందసం అన్నారు చాలా చోట్ల. ఇప్పుడు క్రొత్త నిబంధన ఎక్కడుంది? వారి హృదయముల మీద రాశానన్నాడు. అంటే ప్రారంభ క్రైస్తవులు, సంఘము, విశ్వాసులు వారి హృదయముల మీద ఏం రాయబడింది? క్రొత్త నిబంధన రాయబడింది. క్రొత్త నిబంధన కలిగినటువంటి ప్రారంభ క్రైస్తవులే ఏమై ఉన్నారో తెలుసా? ఏమై ఉన్నారు? దేవుని నిబంధన మందసమై ఉన్నారు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను ప్రియులారా. మందసంలో 2 రాతి పలకలు ఉన్నాయి, అంటే వాక్యము. తర్వాత మన్నా గల ఒక పాత్ర అందులో ఉంది. తర్వాత చిగురించిన అహరోను చేతికర్ర అందులో ఉంది. ఆ పెట్టెలో ఈ 3 ఉన్నాయి. ఇప్పుడు మీరు యేసుక్రీస్తుల వారిని మొదట చూడండి. సమయం లేదు కాబట్టి నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. యేసుక్రీస్తుల వారిని చూస్తే, యేసుక్రీస్తుల వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి అనే మాట ఉంది. అంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఓకే. తర్వాత యేసుక్రీస్తుల వారు ఇంకొక మాట అన్నాడు, మీ పితరులు అరణ్యములో మన్నాను భుజించినను చనిపోయిరి, ఇదిగో నేనిచ్చు ఆహారం తినేవాడు ఎప్పటికీ ఆకలి కొనడు అని అంటూ నేనే జీవాహారమును అన్నాడు. యేసుక్రీస్తు ఎవరట? జీవాహారము అన్నాడు. ఇప్పుడు వాక్యము ఆయనే, జీవాహారము ఆయనే. తర్వాత చిగురించిన అహరోను చేతికర్ర ఉంది కదా, అంటే ఏంటనమాట అది? అహరోను సంతతికి, మిగతా వారికి, కోరాహు వారి సమాజమునకు సమస్య అక్కడ. ఏంటి సమస్య? వారేనా యాజక ధర్మం చేసేది? మేము కూడా చేస్తాం, మాకు ప్రధాన యాజకత్వం కావాలి, మేము లోపల యాజక ధర్మం జరిగించాలి. గొడవ. ఆ రోజు మీ కర్రలు తీసుకొని రండి, దేవుని సన్నిధిలో పెడదాం, ఎవరి కర్ర చిగురిస్తే వారికే ప్రధాన యాజకపు హక్కు కలిగిన వారన్నది రుజువు అవుతుంది అని చెబితే, అహరోను చేతి కర్ర ఆ రోజు ఏమైంది? చిగురించింది, బాదపు కాయలు కాసిందట.
చిగురించింది. ఆ కర్ర చిగురించినందుకు ఏం తెలిసింది ఆ రోజు? యాజక ధర్మం అహరోను సంతానానిదే అని రుజువైంది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుల వారిని చూడండి. ఆయన మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరం ఏమై ఉన్నాడు? ప్రధాన యాజకుడు. ఏమై ఉన్నాడు? ప్రధాన యాజకుడు. అంటే వాక్యము కలిగి ఉన్నాడు, జీవాహారమై ఉన్నాడు, తర్వాత ప్రధాన యాజకుడై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఒక నిబంధన మందసం. ఇప్పుడు యేసుక్రీస్తు నొద్దకు వచ్చిన ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని మీరు చూడండి. ఆ క్రైస్తవ్యములో కూడా వాక్యం ఉంది, ఆ క్రైస్తవ్యములో కూడా జీవం ఉంది. ఆ క్రైస్తవ్యాన్ని కూడా మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన ఎవరు యాజకులు? ప్రారంభ క్రైస్తవులు. అంటే యేసుక్రీస్తు నిబంధన మందసం, ప్రారంభ సంఘం నిబంధన మందసం. ఆ సంఘానికి ఇచ్చిన వాక్యమే నిబంధన మందసం. ఒక్క మాటలో చెప్పాలంటే మన చేతిలో ఉన్న బైబిలే దేవుని నిబంధన మందసం. ఇక దీని కొరకు మాట్లాడాలంటే మీరు అలసిపోతారు, నేను అలసిపోతాను, ఇంకా చాలా ఉంది. కానీ ఇప్పుడు మీకు ఫైనల్ విషయం చెప్పాను. నిబంధన మందసం అంటే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు. నిబంధన మందసం అంటే సంఘం. నిబంధన మందసం అంటే ఈరోజు మన చేతుల్లో ఉన్న యేసుక్రీస్తును గూర్చిన వాక్యం, సంఘమును గూర్చిన వాక్యం నిబంధన మందసం. ఎందుకంటే క్రొత్త నిబంధన హృదయముల మీద రాశాడండి. మీరు హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 7 నుండి 10 వచనాల వరకు చూసుకోవచ్చు. అలాగే 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా మీరు చూసుకోవచ్చు. దేవుడు హృదయముల మీద రాశాడు. ఇప్పుడు నిబంధన మందసం అంటే యేసుక్రీస్తు, నిబంధన మందసం అంటే సంఘం, నిబంధన మందసం అంటే మన చేతిలో ఉన్న దేవుని వాక్యం. ఇప్పుడు నేను ముగింపు విషయంగా ఒక మాట చెప్తాను. మన చేతిలో ఏముంది? మన చేతిలో ఏముంది? దేవుని నిబంధన. ఇప్పుడు దేవునితో మనం కలవటానికి మధ్యవర్తిగా వ్యవహరించింది ఏంటి? మధ్యవర్తిగా ఉన్నదేంటి? మందసమే. ఆ రోజు ఇశ్రాయేలీయులతో దేవుడు ఏదైనా చెప్పాలి అని అంటే ఆ నిబంధన మందసం మీద కెరూబులు ఉంటాయండి. నిబంధన మందసం మీద ఏముంటాయి? కెరూబులు ఉంటాయి. ఆ కెరూబులు ఇదిగో ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ కెరూబులు ఉన్నాయి పైన. ఆ కెరూబుల మధ్య నుండి మాట్లాడేవాడట దేవుడు. అక్కడ నుండి మాట్లాడేవాడు, ప్రతిదీ ఆజ్ఞాపించేవాడు. ఇప్పుడు ప్రతి ఆజ్ఞ మనకు ఎక్కడి నుండి వస్తుంది? వాక్యము నుండి వస్తుంది. ఇప్పుడు దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు? తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిబంధన మందసం ఎక్కడుంది? మన మధ్య, మనతో ఉంది. ఇది నిబంధన మందసం. అంటే ఈ నిబంధన మందసాన్ని చేతబట్టుకొని తిరుగుతున్న మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి. అంటే అర్థమైందా? అసలు ఆ రోజు నిబంధన మందసాన్ని నిర్లక్ష్యంగా ముట్టుకున్నటానికి ప్రయత్నించిన వాడే ఏమైపోయాడు? చచ్చిపోయాడు. నిబంధన మందసాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నారు? ఫిలిష్తీయులు దాగోను గుడిలో పెట్టుకుంటే వారి రహస్య స్థలాల్లో ఏమయ్యాట? గడ్డలు ఏర్పడ్డాయట. ఇప్పుడు ఆ లెక్కన మనకి ఎన్ని గడ్డలు కావాలో అంతేనా? నిజంగా చెప్పాలంటే ఆ రోజు భౌతికంగా వారి కళ్ళ ముందున్న నిబంధన మందసం పట్ల కొంత నిర్లక్ష్యం చూపించిన నాశనం అయిపోయారు. ఈరోజు అక్షయమైన దేవుని నిబంధన మందసం మన చేతుల్లో ఉన్న ఈ నిబంధన మందసం విషయంలో ఎంత నిర్లక్ష్యమో తెలుసా? ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం, ఎటు పడితే అటు వాడుకుంటాం. లేచి నిలబడితే కాళ్ళ దగ్గర ఉంటుందండి.
లేచి నిలబడితే బైబిల్ ఎక్కడుంటుంది? కాళ్ళ దగ్గర. దేవుని నిబంధన మందసాన్ని కాళ్ళ దగ్గర పెట్టుకున్నావు. కొన్ని సంఘాల్లో లేచి డ్యాన్సులు, ఆటలు, పాటలు, ఆ ఆటలు పాటల్లో బైబిల్ అవసరమైతే వాళ్ళు ఏం చేస్తుంటారు? దేవుని నిబంధన మందసాన్ని తొక్కుతున్నారు. అసలు ఈ ఆలోచన నాకు వచ్చినప్పుడు అనిపించింది ఏమనో తెలుసా? ఆ రోజు ఆ భౌతికమైన నిబంధన మందసాన్ని నిర్లక్ష్యంగా ముట్టుకుంటేనే చంపేశాం. ఈరోజు ఈ నిబంధన మందసాన్ని మన జీవితాలు బాలేకపోయినా, మన బుద్ధి బాలేకపోయినా, మనం అపవిత్రమైన ఆలోచనలతో ఉన్నా, పట్టుకొని తిరుగుతున్న ప్రశాంతంగా ఉన్నామంటే దేవుడు ఎంత మారిపోయాడు మన కోసం అనిపించింది. ఎంత కనికరము గలవాడయ్యాడు అనిపించింది. ఎంత ప్రేమ గలవాడిగా మన కోసం ఆయన మారిపోయాడు అనిపించింది. నిజమే కదా? కాదా? కాదంటే ఈరోజు ఈ నిబంధన మందసాన్ని కొంతమంది తెలియక మూర్ఖులు తగలబెడుతున్నారు, బైబిల్లో తగలబెడుతున్నారు. కానీ ఇది అక్షయమైన నిబంధన మందసం. ఇది తగలబెడితే తగలబడిపోతుంది, అయిపోతుంది, ఈ చరిత్ర ముగిసిపోతుంది అనుకోవటానికి లేదు. ఆ రోజు భౌతికమైంది, అది పోయింది, కానీ ఇది పోయేది కాదు. దీన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. కానీ ఈ మందసం విషయంలో, ఈ నిబంధన మందసం విషయంలో జాగ్రత్త. ఏమండి, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఏం చేస్తున్నారో, బైబిల్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపుతున్నారో, మీరు చేసే ప్రతి నిర్లక్ష్యం దేవుని నిబంధన మందసం విషయంలో జరుగుతుందనే ఒక్కసారి ఆలోచన మీ మధ్యలో రావాలి. చరిత్ర చదవండి, ఏమైపోయారో చదవండి. టచ్ చేసిన వాళ్ళు ఏమైపోయారో చదవండి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాం బైబిల్ విషయంలో. చదవటానికి ఇష్టపడట్లా, ధ్యానించటానికి ఇష్టపడట్లా, ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం, నిర్లక్ష్యం చూపుతున్నాం. కానీ దేవుడు తన కృప కనికరం చొప్పున మనలో కాపాడుతూనే ఉన్నాడు. దేవుని నిబంధన మందసం విషయంలో ఈవేళ నుండి మన ఆలోచన, మన మనస్సు మారాలి. అలాంటి నిర్లక్ష్యం ఉండటానికి వీలు లేదు. కాబట్టి నాడు ఏమైపోయిందో తెలుసుకున్నారు, నేడు దేవుని నిబంధన మందసం ఏమైందో తెలుసుకున్నారు. ఇప్పుడు ఎక్కడుంది నిబంధన మందసం? ఇంటికి ఒక నిబంధన మందసం ఉంది. మీరు యెరూషలేము పోవాల్సిన పని లేదు. ఏమండి, ఇంటికి ఒక నిబంధన మందసం ఉందా లేదా? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నిబంధన మందసం ఉంది. నా మందసం నాదే, నీ మందసం. కానీ ఏంటి నిర్లక్ష్యం? ఒకసారి పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు దేవుని వాక్యానికి విధేయులుగా మలుచుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ముగిస్తున్నాను.